జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని మాత్రం ఎప్పుడూ పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, జనవరి 29, 2026, గురువారం. తిథి ఏకాదశి. మధ్యాహ్నం 1:55 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం రోహిణి. ఉదయం 7:31 వరకు. తదుపరి మృగశిర. యోగము ఐంద్రము. రాత్రి 8:27 వరకు. తదుపరి వైద్యుతి. కరణం విష్టి. మధ్యాహ్నం 1:55 వరకు. తదుపరి భవ. రాత్రి 12:32 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:39. సూర్యాస్తమయం సాయంత్రం 6:02. చంద్రోదయం మధ్యాహ్నం 2:19. చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:08. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:11 వరకు. యమగండం ఉదయం 6:39 నుండి 8:04 వరకు. గుళిక కాలం ఉదయం 9:30 నుండి 10:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:27 నుండి 11:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 3:46 వరకు. వర్జము మధ్యాహ్నం 12:39 నుండి 2:07 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 9:26 నుండి 10:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:48 వరకు. శుభ గడియలు ఉదయం 6:39 నుండి 7:31 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 4:50 వరకు. జనవరి 29 గురువారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి. మధ్యాహ్నం 1:55 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి ఉన్నంత సమయం వరకు విష్టికరణం ఉంటుంది. ఇది పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ద్వాదశి పక్ష చిత్ర తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఒకవేళ తప్పక వినియోగించుకోవాలనుకుంటే పక్షరంధ్ర నిషిద్ధ గడియలు పూర్తయిన తర్వాత నుండి శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. ద్వాదశి తిథి యొక్క పక్షరంధ్ర నిషిద్ధ గడియలు మధ్యాహ్నం 1:55 నుండి సాయంత్రం 5:27 వరకు ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6:30 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 6:30 వరకు తులారాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 6:30 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జయ ఏకాదశి, మాఘ శుక్ల ఏకాదశిని జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజునే భీష్మ పితామహులు వైకుంఠం చేరిన రోజు. ఈ రోజు అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరుగుతుంది. 1939వ సంవత్సరంలో రామకృష్ణ మఠం ప్రారంభించబడింది. అంతర్జాతీయ పజిల్స్ దినోత్సవం. తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందర్ రామ్మూర్తి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 29 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి, పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి, విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. మిథున రాశి, ఆదాయం ఉంటుంది. కర్కాటక రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. సింహ రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి, అవసరానికి అండగా నిలబడతారు. తులారాశి, ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ధనుస్సు రాశి, స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మకర రాశి, వృద్ధి ఉంటుంది. కుంభరాశి, శుభం జరుగుతుంది. మీన రాశి, కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.